ఇక బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ కారణం అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. నయీం కేసులో గులాబీ నేతలే ఎక్కువ, ఈటలకు నాకు ఎలాంటి విభేదాలు లేవు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లోక్సభ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలు నియమించిన బీజేపీ. మొత్తానికైతే బీజేపీకి సంబంధించిన విషయంలో బండి సంజయ్కి ఉన్న ఈటల రాజేందర్కి ఎలాంటి గొడవలు లేవట. మరి ఇన్ని రోజుల పాటు అన్ని మీడియాలో ముఖ్యంగా వాళ్ళ మీటింగ్లో వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా చాలాసార్లు అసలు ఈటల రాజేందర్కు ఉన్న బండి సంజయ్కి పడతలే అని చెప్పేసి బీజేపీలో మాట్లాడుకున్నారు. బండి సంజయ్ వర్గం వేరు, బీజేపీలో ఈటల రాజేందర్ వర్గం వేరు అన్నట్టుగా కూడా మనం చాలాసార్లు వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే చూసినాం. మరి ఏది ఏమైనా కూడా నాకు ఏ గొడవలు లేవని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి బీజేపీకి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడినప్పుడు నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి బండి సంజయ్, లేదు నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి ఈటల రాజేందర్ చాలా ఆశగా పనిచేసినట్టుగా తెలిసింది. మరి ఆ ఆశగా పనిచేసినప్పటికీ వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడం కాదు, వాళ్ళతో పాటు అరవింద్ ఓడిపోయిండు, దాంతోపాటు రఘునందన్ రావు అనే ఎమ్మెల్యే మరి దుబాక సంబంధించిన విషయంలో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. మరి ఏది ఏమైంది, ఎట్లా జరిగింది, ఎందుకు ప్రధాన నాయకులు ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఓడిపోయారు అని అంటే వాళ్ళు కేవలం మతాన్ని పట్టుకొని మతతత్వాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మతాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు కాబట్టి బీజేపీకి ఇక్కడ స్థానం లేకుండా పోయిందని చెప్పేసి, మరి బీజేపీ నుండి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నా కూడా ఆ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మతం పేరుతో రాజకీయం చేస్తూ మతాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసిన క్రమంలో వాళ్ళు గెలిచేటువంటి ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో, అక్కడ 10 ఏళ్లుగా పాలనలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోని ఆ వ్యతిరేకత కాంగ్రెస్ క్యాచ్ చేయలేకపోవడము, ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ రోజు అక్కడ బీజేపీ గెలిచింది తప్ప బీజేపీ మీద ఉన్నటువంటి ప్రేమతోనో నరేంద్ర మోడీ ఉన్నటువంటి ప్రేమతోనో అక్కడ పార్టీ గెలిచేటువంటి ప్రయత్నం జరగలేదు. ఆ 8 స్థానాలు బీజేపీ ఎక్కడైతే గెలిచిందో అక్కడ కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. మరి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధాన నాయకులు ఓడిపోయినాక వీళ్ళు ఎట్లా గెలిచారంటే వాళ్ళు మతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈరోజు బీజేపీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మతం పేరుతో రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి ప్రయత్నం కనుక వాళ్ళు చేస్తే రానున్న ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా ప్రజలు ఎంపీకి ఓటేసేటువంటి ప్రయత్నం జరగదు. అది కూడా గుర్తుపెట్టుకొని ముందు పోతే బాగుంటుంది. ఇక లోక్సభ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలు ఆదిలాబాద్కు పాయల్ శంకర్, పెద్దపల్లికి రామారావు పటేల్, కరీంనగర్కు ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్కు ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్ పాలవాయి హరీష్ బాబు, మల్కాజ్గిరి పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ కె లక్ష్మణ్, హైదరాబాద్ కు రాజాసింగ్, చేవేళ్లకు వెంకటనారాయణ రెడ్డి, మహబూబ్ నగర్ కు రామచంద్రరావు, నాగర్ కర్నూలుకు మారం రంగారెడ్డి, నల్గొండకు చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి ఎన్వీఎస్ ప్రభాకర్, వరంగల్కు మర్రి శశిధర్ రెడ్డి, మహిబాద్ కు గరికపాటి మోహన్ రావు, ఖమ్మంకు పొంగులేటి సుధాకర్ రెడ్డి. మొత్తానికైతే ఆ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ స్పీడ్ పెంచింది. సోమవారం పార్లమెంట్ నియోజకవర్గాలకు కిషన్ రెడ్డి ఎన్నికల ఇన్ఛార్జీలు నియమించారు. కాంగ్రెస్ కాగా పార్టీ కీలక నేతలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం. మరి అసలైన నాయకులు ఎవరైతే ఉన్నారో, అసలైన నాయకులు బీజేపీ అంటేనే మేము అని చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ వీళ్ళందరికీ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డిలకు ఎవ్వరికి కూడా ఒక్క నియోజకవర్గం, ఒక్క ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా ఇవ్వకపోవడం సంబంధించిన విషయంలో మరి అందులో గొడవలు జరుగుతున్నాయి. మరి కేవలం లోక్సభ సభ్యులకు సంబంధించినటువంటి ఈ మరి ఎన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరు ఉన్నారు, అందులో సీనియర్లు ఎవరు, మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వకుండా పక్కన పెట్టిన కిషన్ రెడ్డి అనే విషయంలో ఇంకా వాళ్ళకి గొడవలు జరుగుతాయి. మరి బండి సంజయ్ మాట్లాడుకుంటేనేమో మాకు ఏం గొడవలు లేవు, మేము అందరం కలిసి కట్టుకున్నాం అని చెప్పేసి బయటికి చెప్తా ఉన్నాడు తప్ప మీ కిషన్ రెడ్డి గారే, మీ బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడుగా ఉన్నాడు కిషన్ రెడ్డి మీకు సంబంధించిన విషయంలో మీ మీద సీరియస్గా ఉన్నాడు. అసలు మీరు పనికిరాలన్నట్టుగా మాట్లాడుతున్న విషయాలు కూడా బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఏ బండి సంజయ్నో లేదంటే ఈటల రాజేందర్నో రఘునందన్ రావునో ముందు పెట్టుకొని పోతే మనం గెలిచేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తూ మరి ఇన్ఛార్జ్లను నియమించే ప్రయత్నం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇదే బండి సంజయ్ మళ్ళా కిషన్ రెడ్డి మీదనో లేకపోతే ఇంకో వ్యక్తి మీదనో బాధపడి ఆయన ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా మనం చూస్తాం. అది మనం తప్పకుండా మీరు చూడండి ఉండండి.